రిటైర్డ్ చీఫ్ జస్టిస్లతోని వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆర్టికల్ 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇది చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. మొన్నటిదాకా మనం ఏమన్నాం, రాష్ట్రంలో చేసే ఆస్కారం ఉన్నా నువ్వు కేంద్రం మీద నెపం వేసి చేతులు దులుపుకుంటున్నాం అన్నాం. రాష్ట్రంలోనే మీరు చేయాలని ప్రెషర్ చేసినాం. ఇలా రాష్ట్రంలో చేస్తామని వాళ్ళు ఒక అడుగు ముందు వేసిండ్రు కాబట్టి మేము ఇప్పుడు ఆ ముందడుగుని వేచి చూద్దామని చెప్పి మా నిరసన కార్యక్రమాలని జాగృతి యూపీఎఫ్ నుండి కొంత వాయిదా వేసుకుంటున్నాను తప్పితే ఆపడం లేదు. ఎంతసేపు అన్న వాయిదా రైలు రోకో చేసుడు ఎంతసేపు? మేము 10 మంది ఇక్కడ ఉన్నంత మంది వైపు కూర్చున్నా కూడా రైలు రోకో చేయొచ్చు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంది అని అంటే అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగేసిందా లేదా అన్నది పాయింట్. అది తేలిపోతుంది కదా, 1-2 వీక్స్లో తేలిపోతుంది, పెద్ద విషయం కాదు. ఆ 1-2 వీక్స్లో వీళ్ళు మోసం చేస్తున్నారు, సెప్టెంబర్ 30 డెడ్ లైన్ దాటిపోతుంది అందంటే మాత్రం తప్పకుండా చాలా ఉగ్రంగా పోరాటం చేస్తాం. రాష్ట్రం మీద చేస్తాం, కేంద్రం మీద కూడా చేస్తాం. అంటే ఇక్కడ ఒక సాంకేతికపరమైనటువంటి అంశం ఉన్నది. ఒకటి, కొత్తగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బిల్లు రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఇవాళ వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తామని చెప్తున్నటువంటిది 2018లో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పాస్ చేసినటువంటి పంచాయతీరాజ్ బిల్లుకి వీళ్ళు అమెండ్మెంట్ ఇస్తామంటారు. అప్పుడేమో మనకు సుప్రీంకోర్టులో 50% నిబంధన ఉంది కాబట్టి 34% రిజర్వేషన్తోని బీఆర్ఎస్ పార్టీ 2018లో చట్టం చేసి ముందుకెళ్ళింది ఎన్నికలకు. ఇవాళ అడ్వాంటేజ్ ఏంది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం వచ్చినప్పుడు ఆ 50% నిబంధన పోయింది. ఆల్మోస్ట్ మన రాష్ట్రంలోనే 50% పైచిలకు చేస్తూ ఉన్నాం, అమలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 చట్టానికి వాళ్ళు అమెండ్మెంట్ చేసి ఆర్డినెన్స్ ఇచ్చి కేవియట్ వేసి కోర్టులో ముందుకు పోతే సాధ్యమయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. రిజర్వేషన్ 69% కూడా దాటుతుంది, అయినా కూడా ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్తోని ఆ కోటా బ్రీచ్ అయిపోయింది. అది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ నిబంధన ఉండే, ఆ సీలింగ్ ఉండే, కాబట్టి మేము చేయలేకపోయినాం. ఇవాళ ఆ అవకాశం ఉన్నది ఈ పార్టీకి. ఈ పార్టీ అని కాదు, మూడోసారి అధికారంలోకి వస్తే మాకు కూడా అదే అవకాశం ఉంటుండే. వీళ్ళ గొప్పతనం ఏం లేదు, అందులో కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేయలేనిది ఏం లేదు. కాకపోతే పాయింట్ ఏంది అని అంటే టైమింగ్ కలిసి వచ్చింది. ఆ టైమింగ్ని సరిగ్గా వాడుకుంటే పెద్ద ఎత్తున బీసీ బిడ్డలకు న్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ అన్న, నాకు సంబంధం లేదన్నా, మీరు మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని కూడా కవితం ఏమంటుంది, ఆయన ఒక బీసీ బిడ్డాడు మహేష్ గౌడ్ అన్న, ఇంకోరు ఆయన విప్పు ఏం పేరు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. వాస్తవాన్ని కూడా బీసీల రిజర్వేషన్ ఇవ్వంటే నీకెందుకు బాధ అవుతుంది? నువ్వు బీసీ కదా, నీకే హక్కు ఇవ్వమంటుంది, నీకే చట్టం చేయమంటుంది. చట్టం చేస్తే నువ్వే పోటీ చేస్తావు కదా. ఎందుకు ఈ అక్కాసు, ఎందుకు ఈ ఆలోచన? రేవంత్ రెడ్డి గారు కూడా మరి రెడ్డి సామాజిక సంబంధించిన వ్యక్తి, రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణ సమాజం అంటారు, మరి ఇంకేందో అంటారు, మరి అవి కూడా మాకు తెలియదు. మరి వాళ్ళే హక్కు ఇవ్వగలేంది, మా కోసం పోరాడుతున్న కవితమ్మని మాట్లాడడం శంకించడం అయితే సిగ్గేస్తుంది. ఇంకొకసారి మాట్లాడితే మాత్రం ఇంకా దేనికైనా కానీ మేము మా హక్కులను కాలు రాసే విధంగా ఉంటే మాత్రం ఖబర్దార్ చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులారా జాగ్రత్త. వాస్తవమే కదన్న, ఇప్పుడు తమిళనాడులో కోర్టు కేసులు దాకా పోయినాయి, సుప్రీంకోర్టులో కూడా గొడవ నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు కూడా టైం పెట్టింది, గవర్నర్లు ఇంత టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతులు ఇంత 3 నెలల టైంలో, 3 నెలల టైంలో ఇవ్వాలి, రాష్ట్రపతి కూడా 3 నెలల టైంలో. అంటే ఈ ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ల మధ్యలో ఉండాల్సినటువంటి సత్సంబంధాలకు సంబంధించి కోర్టు తీర్పులు ఉన్నాయి. అవి గౌరవిస్తారా లేదా అన్నది పక్కన పెడితే కోర్టు మాత్రం తన పని తాను చేసుకుపోతూ ఒక లిమిట్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గవర్నర్ ఉన్నారు, ఆయనను న్యూట్రల్ గవర్నర్ అనే పరిస్థితి అయితే లేదు, గవర్నర్ గారు ఉన్నారు. మరి వీళ్ళు ఆర్డినెన్స్ ఇస్తారు, సరే ఆయన సంతకం పెడతాడా పెట్టడా, పెట్టేటట్టుగా ఒక కంపల్షన్ చేసిరు. అంటే నాకు కొంత పార్లమెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నిన్న ప్రొరోగ్ చేసిండ్రు 2 హౌజెస్ ప్రొరోగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పెట్టాల్సినటువంటి కంపల్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది, లేకపోతే ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అంటారు అన్నట్టు దాన్ని, అది వస్తుంది. కాబట్టి వారు సంతకం పెట్టే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, అబౌవ్ 95% ఉన్నాయి. అందుకనే మేము ఇవాళ రైలు రోకోని కొద్దిగా ఆగి చూద్దాం అనుకునేది అందుకోసమే. కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ రాకుండా గవర్నర్ గారు సంతకం పెడితేనే మర్యాద ఉంటుంది, దానికి చట్టబద్ధత ఉంటుంది, దానికి మన ప్రభుత్వం ముందుగా నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో పెడతారని చెప్పి భావిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ.